దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయంను ధ్యానించుకుందాము. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారములు అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారములు నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లి అయినను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చినాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేమి ప్రయోజనమో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నాను. మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. పారంపర్యాచారాలు అంటే మన పితరుల ఆచారాలు ఉంటాయి కదండి, అవన్నీ వ్యర్థమని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాంటివి చేయకూడదు. మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాళ్ళని వేషధారులారా అని మాట్లాడుచున్నాడు. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని మాట్లాడుచున్నాడు. పెదాలతో స్తుతిస్తారు, ప్రార్థిస్తారు కానీ హృదయము దేవునికి దూరంగా ఉన్నదని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుషుల చేత కల్పించిన పద్ధతులంట, ఆచారాల పద్ధతులు అని అవన్నీ ఒకే ఇదిలో ఉంటాయి కాబట్టి వాటిని బట్టి దేవుణ్ణి మనము వ్యర్థంగా ఆరాధిస్తున్నామని దేవుడు మాట్లాడుచున్నాడు. అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహమును పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడున్నది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పిన. నోట నుండి వచ్చినది ప్రతి మాట ఏదైనా సరే అలాంటివి వ్యర్థకరమైనవి మనుష్యుని అపవిత్రపరుస్తాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. విని గ్రహించుడి అని చెప్తున్నారు. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివానికి త్రోవ చూపుదురు. గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా. అందుకే పేతురు, ఈ ఉపమానభావము మాకు తెలుపమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవున దంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును, కానీ నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవి మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన మాటలు, ఆయన వాక్యాలు ఎంతో లోతైనవండి. ఆయన ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. మన నోట్లో నుంచి ఒక మాట ఏదైనా అది బయటకు వస్తే మన హృదయంలో నుంచి వస్తుంది అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? ఒక మనుష్యుడు అపవిత్రపడుతున్నాడు అంటే వారి మాట అతని హృదయంలో నుండి వస్తుందంట. అది మంచి అయినప్పటికీ చెడైనప్పటికీ ఏదైనప్పటికీ కానీ ఆ మాట అనేది ఒక మనుషుని
అపవిత్రంగా చేస్తుందంట. అది గ్రహింపరా అంటున్నారు. దురాలోచనలు, నరహత్యలు చూడండి, ఇవన్నీ ఏంటంటే అపవిత్రపరిచే ఆలోచనలు కానీ మాటలు కానీ అని దేవుడు మాట్లాడుతున్నారు. వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయంలో నుండి వచ్చును. చూడండి, దురాలోచనలు, వ్యర్థకరమైన ఆలోచనలు చేస్తుంటారు. ఎవరిని ఎప్పుడు ఏం చేద్దామా, ఎవరి ఈ దురాలోచనలు అంటే ఇవే. మన పొరుగువారి పట్ల కానీ దురాలోచనలు కలిగి ఉండటం. నరహత్యలు, ఒకరిని ఎవరిని చంపుదామా, ఎవరిని హత్య చేద్దామా అని చేస్తుంటారు. వ్యభిచారస్తులు, వేశ్యలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ మన హృదయంలో నుండి మన నోటి ద్వారా బయటకు వస్తాయి. అబద్ధ సాక్ష్యాలు కానీ, దొంగతనాలు కానీ, మన హృదయంలో ఏదైతే ఉందో వ్యర్థకరమైనవి అవి మన నోటి ఉంచి వస్తాయి. మన హృదయంలో బట్టి ఇదిగోండి దేవుడు మాట్లాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవి మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కొనక భోజనము చేయటం మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. ఆమేన్. యేసయ్యా స్తోత్రములు తండ్రి. చూసారా, ఒక మనుష్యుడు అపవిత్రపరిచేవి ఇవి అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంతేగాని పితరుల ఆచారాలు, చేతులు కడుక్కోండి, కుడికాలు లోపలికి పెట్టిరండి, ఎదురయ్యారు, వెధవరాలు ఎదురయ్యిందని, పిల్లి ఎదురయ్యిందని, ఇటువంటి వ్యర్థకరమైనవి ఉంటాయి కదండి సెంటిమెంట్స్, అవి కాదంటున్నాడు దేవుడు. కాబట్టి కొంతమంది సమాధి కార్యక్రమం అయిపోయినాక కాళ్ళు కడుక్కొని రండి, ఇవన్నీ పితృపారంపర్యాచారాలు కాబట్టి అవి కాదు. ఒక మనుష్యుడు అపవిత్రపరుస్తుంది ఏంటంటే ఇవి నరహత్య, వ్యభిచారము, దొంగతనము హృదయంలో నుండి వచ్చాయి కదా. దూషణలు, ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనిషిని అపవిత్రపరిచేది అని. కాబట్టి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యములు పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలీయుల ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు ముక్కను తినును కదా అని చెప్పెను. కాబట్టి అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థత పొందింది. కాబట్టి దేవుడు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ ఒక ఆవిడ కానాను స్త్రీ అంట. ఆమె వచ్చి, ప్రభువా, నా కుమార్తె ఇలాగ దయ్యములు పట్టి బాధపడుచుంది, దయచేసి స్వస్థపరచండి అని కేకలు వేసి చెప్పిందంట. ఆయనంట, ఇశ్రాయేలీయుల ఇంటి వారిని నశించిపోయే గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను ఆమె వచ్చి ఆయన కాళ్ళకు మొక్కిందంట. నాకు సహాయము చేయమని అడిగిందంట ఆమె బిడ్డ నిమిత్తమై. కాబట్టి పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయలేం కదమ్మా అంటే ఆమె అంటది, కానీ కుక్క పిల్లలు కూడా ఒక యజమాని బల్ల మీద నుండి పడుగు ముక్కలు తినను కదా అని ఆమె మాట్లాడింది. ఇది ఒక ఆత్మీయ అర్థం ఉందండి, బయలుపరుస్తాడు దేవుడు. ఇంకా అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది,
ఆమె విశ్వాసం ఎంతో గొప్పది కాబట్టి నువ్వు కోరినట్టే నీకు అగునుగాక అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమె కుమార్తె కూడా స్వస్థత పొందుకుంది. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటకుయు, అంగహీనులు బాగుపడుటకుయు, కుంటివారు నడుచుటకుయు, గుడ్డివారు చూచుటయు జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. చూసారండి, ఇక్కడ ఆయన కొండ దగ్గర కూర్చొని ఉండగా గలిలయ సముద్ర తీరమునకు కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా అక్కడికంట అనేక మంది కుంటివారు, గుడ్డివారు, మూగవాళ్ళు, అంగహీనులు అందరినీ తెచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేశారంట. ఇప్పుడు మనము ఏదైనా స్వస్థత కావాలి మనకు, కాబట్టి మనము ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి, కన్నీరు విడిచాలి. దేవా, నేను చేసిన పాపములను క్షమించండి అని ఆయనకి మొక్కాలి. ఆయన పాదాలు, మన కన్నీళ్లతో ఆయన పాదాలని కడగాలి. ఎందుకంటే మన పితరులు చేసిన పాపం నిమిత్తము, మన తల్లిదండ్రులు చేసిన పాపం అలాగా పుట్టుకతోనే మూగవారు అవడం, గుడ్డివారు అవడం అలాగా జరుగుతుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనప్పటికీ, ఎటువంటి రోగం ఏదైనా ఆయన పాదాల యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి చూడండి, మూగవాళ్ళు మాట్లాడారంట, అంగహీనులు బాగుపడ్డాడంట, కుంటివారు నడిచారంట, గుడ్డివాళ్ళు చూపు పొందారంట. కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఆయనని మహిమపరిచారంట. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుట నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు ఆ చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆ శిష్యులకు ఇచ్చిన. శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాసు ప్రాంతమునకు వచ్చెను. కాబట్టి ఇక్కడ ఆయనతో అనేక మంది జనసమూహం ఉన్నారంట. అప్పటికి 3 రోజులు ఏమీ తినక తాగక ఉన్నారు. దేవుడు వారి పట్ల కనికరం కలిగి మూర్ఛిల్లిపోదురేమో అని ఆలోచించి తింటకు ఏమైనా ఉన్నాయేమో అని శిష్యులను అడిగితే, ఎందుకంటే వాళ్ళని ఉపవాసంతో పంపివేయటకు ఆయనకి మనస్సు లేదని చెప్తున్నాడంట. కాబట్టి యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగగా 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్తే ఆయన జనసమూహములందరినంట కూర్చోమని చెప్పి ఆ 7 రొట్టెలు 2 చేపల కంటగా దేవుని నామంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పి అవి విరిచి శిష్యులకు ఇచ్చారంట. కాబట్టి అక్కడ జనసమూహములు, స్త్రీలు, పిల్లలు అందరూ తిన్నారంట. కాబట్టి అందరూ తిన్నగా మిగిలిపోయిన 7 గంపలు నిండా ఎత్తిరి అని దేవుడు మాట్లాడుచున్నాడు. తర్వాత దేవుడు జనసమూహంను పంపివేసి దోణి ఎక్కి మగదాసు ప్రాంతమునకు వచ్చాడని ఈ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఎంతోమందికి శిష్యులు జనసమూహం అంట ఎంతోమందికి వడ్డించారంట. వాళ్ళు తిని తృప్తి పొందిన మీదట మిగిలినవి 7 గంపలు నిండా ఎత్తిరి అంట. మిగిలిన 7 గంపలంట. కాబట్టి
4,000 మంది పురుషులు, పిల్లలు, స్త్రీలు, ఇంతమంది ఆ 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు దేవుడు ఆశీర్వదించి ఇలాగా విరిచి పెట్టాడు. కాబట్టి ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, గొప్ప అద్భుతాలు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, అన్ని మూగవాళ్ళు, అన్ని అద్భుతాలు చేశాడు. దెయ్యములు పట్టిన వాళ్ళని ఈ 15వ అధ్యాయంలో గొప్ప కార్యాలు జరిగించాడని ఆయన వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి మనం అడుగుదాము. ఎప్పుడైనా సరే మనకు ఏదైనా రోగమైన, వ్యాధి బాధ అయినా, ఏదైనా అవసరమైన, ఏదైనా సమస్య అయినా ఆయన పాదాల యొద్దకు వచ్చి మన బాధనంతా మన యేసయ్యతో పంచుకుంటే ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు. నోరు లేని విగ్రహాల దగ్గరికి వెళ్ళి, నోరు లేని బొమ్మల దగ్గరికి వెళ్ళి, మనసు లేని మనుషుల దగ్గరికి వెళ్ళి, ఒకళ్ళంటే ఒకళ్ళు పడని మనుషుల దగ్గరికి వెళ్ళి, ఒకరి ఎదుగుదలను ఓర్చుకోలేని మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఎంత ప్రాధేయపడినా కానీ మనకి జవాబు రాదు. ఎందుకంటే మనకు జవాబు దయచేసేవాడు మన జీవము గల దేవుడు, ఆయన మన యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అవసరతల నిమిత్తము ఒకరి దగ్గర వెళ్ళి చేయి చాచకండి. ఎందుకంటే ఆయన యొద్దకు వెళ్ళి నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు మొరపెట్టమని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మనది ఎటువంటి అవసరమైనా ఆయన మన రాజు, రాజులకు రాజు, ఆయనే మన యేసయ్య. కాబట్టి నీదేదైనా అవసరమైనప్పటికీ ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయండి. ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు, అనుకున్న దానికంటే అధికంగా చేస్తానని ఆయన మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వినుచున్న, చదువుతున్న ప్రతి ఒక్కరూ ఆయన కార్యాలు చూడాలంటే ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి ఆయన పాదాల యొద్దకు రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆవగించంత విశ్వాసం అన్నా దేవుడు నీ నుంచి, నా నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మన దేవుణ్ణి ఘనపరుద్దాము, మన దేవుణ్ణి ఆరాధిద్దాము. మన యేసయ్య మన కోసం ప్రాణాలు పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతములు చూచి మనము వాక్యము దేవుడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము వాక్యము చదువుచుండగా దేవుడే మనతో మాట్లాడుచున్నాడు. ఇన్ని కార్యాలు చేశాడు. ఆయన బ్రతికి సజీవంగా ఆయన బ్రతికి సజీవుడిగా అందరిలో తిరిగే దినాల్లో, కానీ ఆయన యుగయుగములకు సజీవుడే. ఆయనను మరణం కూడా బంధించలేకపోయింది అని మాట్లాడుచున్నారు. ఆయన వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మన యేసయ్య నమ్మదగిన వాడండి. ప్రతి ఒక్కరూ ఆయన నామములో మారు మనసు పొందుకొని రక్షింపబడి పరిశుద్ధాత్మలో సహవాసము కలిగి ఆయనలో ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యంని దేవుడు దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకి స్తోత్రములు నాయన. ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయమును ధ్యానించుకొని ఉండగా తండ్రి, నీవు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. పితృపారంప్యాచారాలని నాయన ఆచరించకూడదని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు తండ్రి. దయచేసి నాయన ఆ ఆచారాలను బట్టి నాయన దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నానని నాయన అటువంటి వారిని వేషధారులని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు తండ్రి. దయచేసి నాయన మాలో పితృపారంపర్యాచారాలు ఉండకుండా సహాయం చేయండి. అలాగే నాయన మాలో నా తండ్రి విశ్వాసాన్ని బలపరచండి. అంతే నాయన నీవు చేసిన ప్రతి కార్యములు నాయన మేము ధ్యానించుకొని చుండగా ప్రవ్వా అయ్యా దయచేసి తండ్రి
అయా మాలో ఒక ఆసక్తినివ్వు నాయన. మీరు మా పక్షాన ఉండారని, అయా మీరు మా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారని, ప్రతి బిడ్డ పట్ల గొప్ప ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవా, మా జీవితాల్లో కూడా మా కుటుంబాల్లో కూడా నీ కార్యాలను జరిగించి నాయన మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఎన్ని శోధనలు ఎన్ని వేదనలు వచ్చినప్పుడు కన్నా నాయన ఆయా కథలని రెల్లువలే నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నిత్యము నా తండ్రి క్రీస్తు అనే బండ మీద నాయన నేను కట్టబడి ఉండాలి తండ్రి. స్తోత్రములు. అన్ని విషయాల్లో మీరు తోడుండండి నాయన. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.